హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పఫ్ స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి మనకి పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్ అయినా కూడా మనకి ఈ స్లీవ్స్ చాలా బాగుంటాయండి. ఈ మధ్యకాలంలో మనకి పఫ్ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ కానీ 3/4 కానీ ఫుల్ స్లీవ్స్లో కూడా పెట్టుకుంటున్నారండి. ఈ మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక మోడల్కి ఇంకో మోడల్కి సంబంధమే ఉండదండి. ఇక మనము పట్టు శారీస్ కనుకోండి, మనకి స్లీవ్స్ పఫ్ పెట్టుకొని దానికి మనకి పట్టు శారీ అయితే బార్డర్ గోల్డ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ లేస్ వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి. ఇక కింద బార్డర్ వేసుకుంటే బాగుంటుంది. ఇక మనము పఫ్ పెట్టుకున్న వరకు కింద బీడ్స్ కానీ బటన్స్ కానీ పోట్లీ బటన్స్ కానీ ఏదైనా బటన్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. మీకు నచ్చినవన్నీ ట్రై చేసి చూడండి. ఇక షార్ట్ స్లీవ్స్ అనుకోండి, మనకి షార్ట్ పఫ్ పెట్టుకొని దానికి హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. దానికి వచ్చేసి మనకి హ్యాంగింగ్ లేస్ కూడా ఈ మధ్యకాలంలో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. హ్యాంగింగ్ లేస్ కానీ నార్మల్ లేస్ కానివ్వండి, బీడ్స్ లేస్ ఇలా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. అలాగే పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటూనే మనము థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇందులో అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక పట్టు శారీస్కి మనకి పఫ్ చాలా బాగా రావాలి అంటే మనకి నెట్ క్లాత్ యూస్ చేస్తే బాగుంటుందండి. సేమ్ కలర్ నెట్ క్లాత్ మనకి అవైలబుల్లో ఉంటుంది కదా, దాంతో మనము పఫ్ స్లీవ్ పెట్టుకుంటే బాగుంటుంది. మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఇక పఫ్ స్లీవ్స్కి మనకి కింద బీడ్స్ పెట్టుకున్నట్లయితే మనము బటన్స్ బీడ్స్ ఏవి పెట్టుకుంటామో మనము బ్యాక్ నెక్ కూడా అలా మ్యాచింగ్గా పెట్టుకొని మ్యాచ్ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.